మన ఇంట్లో ఫ్రీగా సర్వీస్ మ్యాన్ అవసరం లేకుండా ఏ విధంగా మనం నీట్గా క్లీన్ చేసుకుంటే ఎయిర్ కండిషనర్లో చాలా తేడా వస్తుంది. కూలింగ్ విషయంలో బెస్ట్ కూలింగ్ ఇస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఈ వీడియోలో మనం ఇళ్లలో ఎయిర్ కండిషనర్ అనేది ఈ ఎండాకాలం అనేది స్టార్ట్ అవుతుంది కదా, 6 months మాక్సిమం వాడిండరు. సో వాడకపోవడం వల్ల ఇప్పుడు సడన్ గా ఆన్ చేస్తే కన్నా ఏసీ అనేది కూలింగ్ చాలా తక్కువ వస్తుంది. 24 పెట్టినా కూడా, అంతకన్నా తక్కువ టెంపరేచర్ పెట్టినా కూడా ఎయిర్ కండిషనర్ లో మనకు అంత ఫీల్ గా ఎయిర్ అనేది రాదు. అది ఎందుకు రాదో ఈ వీడియోలో చెప్తా చూడండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ఎయిర్ కండిషనర్ అనేది క్యారియర్ 1.5. ఈ ఎయిర్ కండిషనర్ నేను దాదాపు 6 months వరకు వాడలేదు. ఒక 3-4 days నుంచి ఎండలు ఎక్కువ ఇవ్వడం వల్ల ఈ ఎయిర్ కండిషనర్ అనేది వాడుతున్నా. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఫీలింగ్ రావడం లేదు. లాస్ట్ ఇయర్ నేను ఫీల్ చేసినంత ఎక్స్పీరియన్స్ రాలే. కాకపోతే నాకు డౌట్ వచ్చింది. ఒకసారి ఈ ఫిల్టర్స్ అనేటివి చెక్ చేసి సర్వీస్ మ్యాన్కి ఫోన్ చేసి ఎక్కువ డబ్బులు అడుగుతారు. వాళ్ళు సర్వీస్ ఛార్జ్ అనేది 400-500 అనేది తీసుకుంటారు. అలాంటి లేకుండా మన ఇంట్లో మన సొంతంగా ఏ విధంగా దీన్ని క్లీన్ చేసుకొని సర్వీస్ చేసుకోవాలో చూద్దాం. అయితే ఇప్పుడు నేను ఫిల్టర్స్ ఏ విధంగా ఉన్నాయో చెక్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఒక 6 నెలలు వాడకపోయేసరికి ఈ ఫిల్టర్స్ అనేటివి చూడండి ఎంత డస్ట్ పడిపోయినాయో. దానివల్ల నేను ఈ 2-3 days నుంచి వాడుతుంటే నాకు అంత ఫీల్గా లేదు ఈ ఎయిర్ కండిషనర్ అనేది. సో ఇది ఎందుకు కూలింగ్ రాలేదనేసి మనం సర్వీస్ మ్యాన్కో లేకపోతే కంపెనీ యొక్క అతని ఏజెంట్కో ఫోన్ చేసి చెప్తే అతను డబ్బులు లాగడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తాడు. సో అలా కాకుండా ఈ వీడియోతో మీకు దీన్ని ఎలా క్లీన్ చేసేసుకుని మంచి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందో నేను మీకు చెప్తా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిల్టర్స్ అనేటివి మనం తీసేద్దాం. ఇక్కడ చూడండి ఇంత డస్ట్ పెట్టుకొని కూలింగ్ అనేది ఎట్లా వస్తుంది. సో దీన్ని ఇప్పుడు ఎలా క్లీన్ చేద్దామో చూద్దాం. ఒక 3 monthsకి ఒకసారన్నా క్లీన్ చేసుకోవాలి. సో నేను ఒక 6 months వరకు క్లీన్ చేయలే. ఓకే, ఫిల్టర్స్ అనేటివి ఏ విధంగా క్లీన్ చేయాలో చెప్తాను. వీటిని మనము ఎక్కువ బ్రష్ చేసి రుద్దడం వల్ల అట్లా చేస్తే ఈ నెట్ అనేది తునిగిపోతుంది. నేను ఒక ట్రిక్ చెప్తా చూడండి. ఇక్కడ కూడా అంత ఏం లేదు కానీ కొంచెం డస్ట్ అయితే ఉంది. వీటిని కూడా మనం బ్రష్ పెట్టేసి ఇలా క్లీన్ చేసేసుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని కూడా చేద్దాం. ఇక్కడ చూపించినట్లుగా మన వల ఉంటుంది కదా, ఆ వలకి ఏ సైడ్ అయితే డస్ట్ ఉంటుందో ఆ సైడ్ నీళ్ళు కొట్టకండి. అలా కొడితే ఇరక్కపోతుంది ఇంకా ఎక్కువ. ఆపోజిట్ సైడు వెనకల నుంచి ఇట్లా గన్ కానీ లేదంటే ఫాసెట్ గన్ కానీ ఇక్కడ వాటర్ పైప్ కానీ పట్టేసి నీట్గా ఫోర్స్ పెట్టి కొడితే ఆ దుమ్మంతా వెళ్ళిపోతుంది, నీట్గా క్లీన్ అయిపోతుంది. సో ఈ ట్రిక్తో మీరు అది నీట్గా సెట్ చేసుకోండి. మొత్తానికైతే ఈ విధంగా రెడీ అయిపోయినాయి చూడండి. ఇంతకు నల్లగా ఉండేటివి ఇప్పుడు తెల్లగా అయిపోయినాయి. వీటిని మనం కొద్దిసేపు ఎండలో అనేది ఆరబెట్టాలన్నమాట. ఎండలో ఆరబెట్టితే అందులో నెమ్ము లేకుండా మనం ఈసారి ఏసీలో పెట్టేటప్పటికి అది క్లియర్గా ఉంటుంది అనమాట. సో డస్ట్ నెమ్ము అనేది వచ్చేసి ఇబ్బంది పడకుండా బాగుంటుంది. ఎలాగో ఓపెన్ చేసాం కదా, టాప్ పైన ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసేసుకోండి. ఇన్ కేస్ లోపల మీకు ఎక్కువ డస్ట్ ఉన్నట్లయితే కన్నా సర్వీస్ మ్యాన్ని పిలుచుకోండి. దానికంటూ ఒక ఛార్జెస్ చేసేసి వాటర్ వాష్ చేస్తారు. అలా కాకుండా అయితే మీరు జస్ట్ బ్రష్తో అలా లోపల నీట్గా క్లీన్ చేసేసుకోండి. తర్వాత ఈ నెట్కి ఉన్నటువంటి స్ట్రిప్స్ అనేటివి నీట్గా ఎలా సెట్ చేసేసి ఎలా ఉన్న పొజిషన్లో అలా ఇక్కడ పెట్టేయాలన్నమాట. ఒక్కొక్క ఏసీకి ఒక్కొక్క రకంగా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. విరిగిపోతే మళ్ళీ కొడుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఒకవేళ లోపల ఇంకా కూలింగ్ రాకపోతే కన్నా ఖచ్చితంగా సర్వీస్ మ్యాన్ అనేది కన్సల్ట్ అవ్వండి. లోపల ప్రాబ్లం ఏంటో చూస్తాడు. ఈ విధంగా ముందున్నకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. నీట్గా సెట్ అయిపోయింది. ఈ విధంగా కూల్ అనేది నేను క్లోజ్ చేసేసాను. ఇక్కడ మీరు డోర్స్ కూడా క్లోజ్ చేసే విధానం ఒక్కొక్క ఏసీకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. చెక్ చేసుకొని జాగ్రత్తగా తీసుకోండి. ఈ విధంగా ఆన్ చేస్తే కన్నా ఇప్పుడు చూడండి, నేను ఈ ఫ్యాన్ గాలి అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఎంత స్పీడ్ వస్తుంది అంటే అంత స్పీడ్ వస్తుంది. చాలా తేడా వస్తుంది అసలు. 26లో ఉన్నా కూడా అప్పుడే ఎయిర్ అనేది చల్లగా వస్తుంది, స్పీడ్గా వస్తుంది, ఫ్లో అనేది ఎక్కువ ఉంది. నిన్న నైట్కి ఇప్పటికీ చాలా తేడా ఉంది.
సో మీరు కూడా ఇలా సింపుల్గా ఏసీ అనేది ఓపెన్ చేసే సర్వీస్ మ్యాన్తో పని లేకుండా క్లీన్ చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా సింపుల్గా క్లీన్ చేసేసుకొని ఈ సమ్మర్ అనేది కొంచెం చల్లగా ఉండండి. సమ్మర్కి బయటికి తిరగకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. వడదెబ్బకి తగిలే అవకాశం ఉంటుంది, ఎండలు పెరిగిపోతున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.